మీ మాజీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? మాజీ ఎమ్మెల్యే కొరకంటి చందర్. ఆయన హయాంలో పనితీరు ఎట్లా ఉండదు? వడ్లు దిగుమతి చేయించిండు. డైరెక్ట్ కేటీఆర్ కేసీఆర్ తోటి మాట్లాడించి దిగుమతి చేసిండు. అభివృద్ధి ఏమైనా చేసిండు ఆ రోడ్ల విషయం కానీ? అభివృద్ధి ఎందుకు చేయలేదన్న? అది ఇప్పుడు మెడికల్ కాలేజ్ వచ్చింది, సబ్ రిజిస్టర్ ఆఫీస్ వచ్చింది, ఆ మండలానికి ఎంఆర్ఓ ఆఫీసు, మండలానికి ఎంపీడీఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు, పరిపాలన దగ్గరికి వచ్చింది. ఎవరి దగ్గరికి? ప్రజల దగ్గరికి పరిపాలన వచ్చింది. ఇప్పుడు మేము ఇంత ముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్నప్పుడు కరీంనగర్కి వెళ్ళేది. కరీంనగర్కి వెళ్తే అక్కడ మాకు ఎవరో ఏమో తెలియదు. ఇక్కడ దగ్గరికి కేసీఆర్ దగ్గరికే తీసుకొచ్చిండు. మా చంద్రన్న కూడా, ఈ మా మాజీ ఎమ్మెల్యే కూడా ఆయన కృషితోటి ఓ మెడికల్ కాలేజ్ వచ్చింది, సబ్ రిజిస్టార్ ఆఫీస్ వచ్చింది, అన్నీ మంచిగానే చేసిండు. సో ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. మీ ఎమ్మెల్యే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే ఏమైనా పనులు అభివృద్ధి చేసిండా? ఇక అవి పాత వాటికి శంకుస్థాపనలు చేసుకుంటూ వస్తున్నారు. పాత పనులకు శంకుస్థాపనలు చేసుకుంటూ వస్తున్నారు. అంతే, కొత్త తెచ్చేది ఏం లేదు. కొత్తవి అయితే ఏం కనబడట్లేదు. మరి చెప్పుకోవడానికి అయితే నాకు తెలిసినంత వరకు ఏం లేదు. సో అంత మంచి పని చేసిన మీ మాజీ ఎమ్మెల్యేని ఎందుకు ఓడగొట్టినా? ఓడగొట్టిందనంటే జనము ఒకసారి కొత్తదనం చూద్దామని రేవంత్ రెడ్డి ఇది నేను 3 పంటలకు ఇస్తా, రైతు బంధు, నేను ఇది చేస్తా అది చేస్తా అని 4,000 పింఛన్ అన్నాడు, తులం బంగారం అన్నాడు.